ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని, పని ఆధారిత ప్రోత్సాహాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఏలూరు రెవెన్యూ అతిథి గృహంలో ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ను అసోసియేషన్ ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. ఏలూరు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న నిరాధిక సమ్మెకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నెర్సు రామారావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అసోసియేషన్ ప్రతినిధి బృందం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కాగిత సజ్జన్ కుమార్, కె సురేంద్ర, ఇందూదేవి, ఏ ప్రియదర్శిని, టి విజయ, పి ప్రియదర్శిని, వి వీర్రాజు, డి రాజశేఖర్, కుమార్ బాబ్జీ, ప్రకాష్ చాట్రాయి పాల్గొన్నారు. అది కూడా ఆరోగ్యంలో కొంతమందికి 7 మందికి మచిలీపట్నం అంటే మెయిన్ కాలేజెస్ అక్కడే ట్రైనింగ్ ఇచ్చారు. మళ్ళీ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయిన 2 టైమ్స్ అయిన ఉన్నది ఆన్లైన్ 6 ఇయర్స్ అయిన వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయమన్నారు.
రేపు ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వారందరికీ మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎందుకంటే మీరు కేవలం ఒక శాలరీ చెన్నైలో కానీ కాకినాడ విజయవాడ వైజాగ్లో వెళ్తే మీకు మినిమం శాలరీ 50 నుంచి 60 వేలు ఉంటుంది. 25,000 రూపాయలకి మీరు కేవలం సర్వీస్ చేస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, జేఏసీ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జీఓస్ అసోసియేషన్. ఈరోజు మరి ఏలూరు కలెక్టరేట్ వద్ద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా గత 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీర్చడం కోసం వారు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి. మరి ఆ ధర్నాకి ఏపీఎన్జీఓస్ పక్షాన, జేఏసీ పక్షాన మేము కూడా సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. ఎందుకంటే ఒక ఉద్యోగి మరి పనిచేస్తున్నాడంటే ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటాడు. మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ని 6 సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని, వారికి 23% ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి మెరుగైన జీతాలు ఇస్తామని, అదేవిధంగా వారికి మిగతా విషయాల్లో కూడా అన్ని న్యాయం చేస్తామని, ప్రమోషన్లు, పదోన్నతులు కల్పిస్తామని చెప్పడం కూడా గత ప్రభుత్వం చెప్పింది, అంతకుముందున్న ప్రభుత్వం చెప్పింది. అయితే వీళ్ళంతా పనిచేసి నేషనల్ హెల్త్ మిషన్ కింద ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్నారు. ఎన్హెచ్ఎం కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా మరి గత 8 నెలల నుంచి వారికి ఏవైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ రావట్లేదు. వాళ్ళకి సంబంధించిన పిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పిఎఫ్ని కూడా మరి కట్ చేయకుండా వాళ్ళ శాలరీస్, మినిమం శాలరీస్ పే చేయడం వలన ఇవాళ ఎమ్మెల్యేహెచ్పిఎస్ యొక్క సర్వీసెస్ ప్రజలకు చాలా అవసరం. వారు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ న్యాయమైన కోరికలను తీర్చడానికి ప్రభుత్వం మరి ముందుకు రావాలని చెప్పి ఈ విషయాన్ని మేము హెల్త్ సెక్రటరీ గారికి, అలాగే మంత్రి గారు సత్యకుమార్ దృష్టికి మేము మా రాష్ట్ర నాయకత్వం ద్వారా తీసుకెళ్తామని చెప్పి కూడా వీరి అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం. మరి ఏదైతే వీళ్ళందరూ ఎఫ్ఆర్ఎస్ వీళ్ళది ఒకటి పెండింగ్ ఉంది. ఎఫ్ఆర్ఎస్ మరి వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో పనిచేసినప్పుడు లాటిట్యూడ్ యొక్క ఆ వేవ్ లెంగ్త్ ఏదైతే ఉంటుందో అది పెంచాలి. ఎందుకంటే వాళ్ళు కనీసం టూర్ సౌకర్యాన్ని కల్పించకపోతే లేకపోతే వాళ్ళ ఎఫ్ఆర్ఎస్ అయినట్టు ఇక్కడ అధికారులు గుర్తించి వాళ్ళ శాలరీస్ని కట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎమ్మెల్యేహెచ్పిఎస్ యొక్క న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం వెంటనే తీర్చాలని చెప్పి మేము జేఏసీ పక్షాన, ఎన్జిఓస్ పక్షాన తెలియజేస్తూ వారికి పూర్తి స్థాయిలో మేము మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యేహెచ్పిఎస్ బార్ సిహెచ్ఓగా పిలువబడుతున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉన్నత చదువులు బీఎస్సీ నర్సింగ్ చదివి చాలా తక్కువ జీతం అనబడే 25,000 పనిచేస్తున్న వీరు ఈ రకంగా బాధపడుతూ 7 సంవత్సరాల మట్టి ₹1 జీతం కూడా పెరగకుండా కేవలం ఆ 25,000 జీతం, ఆ పైన పని చేస్తే వచ్చే పారితోషికం అనబడే ఇన్సెంటివ్తో పనిచేస్తున్న వీళ్ళు జీతాలు పెంచమని 3 రోజులుగా స్ట్రైక్లోకి వెళ్ళడం బాధాకరమైన విషయం. వారు నిన్న ఏపీఎన్జీఓ సంఘం దృష్టికి తీసుకొచ్చి వారు మద్దతు కోరుతూ ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ మమ్మల్ని మద్దతు ప్రకటించమని అడగడం, వెంటనే మేము రాష్ట్ర సంఘానికి మేము అడగడం, వారు కూడా తప్పకుండా వారి న్యాయపరమైన కోరికలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. ఈ రోజున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వారు చాలా చిరుద్యోగులు, కానీ వారు చదివిన చదువు అయితే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న హాస్పిటల్స్లో పనిచేస్తున్న చాలామంది రెగ్యులర్ ఉద్యోగులు లక్షలాది రూపాయలు జీతం తీసుకున్న విషయం మనందరికీ తెలుసు. వీళ్ళు 7 సంవత్సరాల మట్టి ఒక డిఏ పెరగట్లేదు, ఒక ఇంక్రిమెంట్ పెరగట్లేదు, కేవలం 25,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. దాంతోపాటు ఇంతకుముందు పిఎఫ్ ఇచ్చేవారు, ఆ పిఎఫ్ కట్ చేసి 22,000 చేతికి వచ్చేది. ఈ మధ్య ఆ పిఎఫ్ కూడా కట్ చేసి కేవలం 24,000 ఇస్తున్నారు వాళ్ళకి. 24,000 రూపాయలతో ఒక బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్సు, ఒక డాక్టర్ చదివితే కనుక 4 ఇయర్స్ చదివి ఒక 6 మంత్స్ సర్జరీ నేర్చుకుంటారు. ఒక సర్జరీ తప్ప బీఎస్సీ నర్సింగ్ చదివిన విద్యార్థులు కేవలం డాక్టర్ చేసే అన్ని పనులు ఆల్మోస్ట్ వాళ్ళు చేయగలరు. వాళ్ళ సేవలు మారుమూల ప్రాంతాల్లో కావాలని ఒకే ఒక సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారా ఈ రోజున వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ జీతాలు పెంచకపోవడం శోచనీయం. గత 6 ఏళ్లలో ద్రవ్యోల్బణం ఎలా పెరిగిపోయిందో మనందరికీ తెలుసు. ప్రతి ఐటమ్ ఎంత పెరిగిపోయిందో మనకు తెలుసు. నిత్యావసర వస్తువులు ఎలా పెరిగిపోయినాయో తెలుసు. కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ జీతాలు మాత్రం పెంచట్లా. కేవలం వాళ్ళు కోరుకునేది ఒకటే, వాళ్ళ జీతాలు పెంచమని, వాళ్ళ ఉద్యోగాలను రెగ్యులర్ చేయమని. 6 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఉద్యోగం రెగ్యులర్ చేయమంటాం తప్పేం కాదు. వాళ్ళ ఉద్యోగ భద్రత కోరుకుంటున్నారు. వాళ్ళు
మళ్ళీ వాళ్ళేమి ఇంత మాకు అంత కావాలి ఇంత కావాలి, మాకు గ్రాస్ శాలరీ కావాలి, మాకు లక్షలాది రూపాయల జీతాలు కావాలి అడగట్లా. కేవలం ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయమని కోరుకున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇంత ఉన్నత చదివిన విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అండి, నా పేరు పావని. నేను రామన్గూడ హెచ్డబ్ల్యూసీలో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను. మేము 2019లో సిహెచ్ఓగా జాయిన్ అయ్యామండి. జాయిన్ అయినప్పుడు మీరు ఒక టీమ్ లీడర్, మీరు ఒక సూపర్వైజరీ స్టాఫ్ అది ఇది అని చెప్పి మమ్మల్ని బాగానే జాయిన్ చేసుకున్నారు. స్టార్టింగ్లో మాకు 38,000 జీతం వచ్చేదండి. అంటే 40,000 మా జీతం, 2,000 పిఎఫ్ కట్టి 38,000 మా చేతికి వచ్చేది. నా పర్సనల్గా చూసుకుంటే ఇది విలేజ్ లెవెల్లో 38,000 జీతం అంటే ఎక్కువే కదా అని చెప్పి మా హస్బెండ్ సిటీలో జాబ్ చేసేవాళ్ళు. నాకు మంచిగా జీతం వస్తుందని చెప్పి ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి మా సొంత ఊరు వచ్చేయడం జరిగిందండి. నాకు 2 పిల్లలు. ఇప్పుడు ఏంటంటే మేము జాయిన్ అయినప్పుడు 38,000 వచ్చేదని చెప్పాను కదండి. తర్వాత అది కాస్త ఏమైందంటే 25,000కి పడిందండి. మేము 15,000 ఇన్సెంటివ్స్, 25,000 మామూలు జీతము. తర్వాత ఇన్సెంటివ్స్ కట్ చేయడం స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ఒక్కొక్కరికి వచ్చి 8,000, 10,000, 11,000 తప్ప ఒకరు కూడా ఫుల్ ఇన్సెంటివ్ అనేది రావట్లేదండి. ఇప్పుడు ఇన్సెంటివ్స్ కూడా ఆపేశారు. గత 8 నెలల నుంచి మాకు అది రావట్లేదు. ఓన్లీ 24,800 జీతం మాత్రమే మాకు వస్తుంది. ఆ 24,000తో మేము ఎలా బ్రతకాలండి? 2 పిల్లలు, వాళ్ళ స్కూల్ ఫీజులే కట్టుకోవాలా? ముసలి తల్లిదండ్రులు ఉన్నారు మాలో చాలా మందికి. ఇంకా హస్బెండ్ జాబ్స్ వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ 24,800 మేము ఎలా బ్రతకాలి సార్? వాళ్ళకి స్కూల్ ఫీజులే కట్టుకోవాలా? లేకపోతే మాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే దానికే చూపించుకోవాలా? ఒక హాస్పిటల్కి వెళ్ళామంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఒక సామాన్య మానవుడికి 1,000 రూపాయలు అవుతుంది. కానీ ఓపీ ఫీజు 500 ఉంటుంది కదండి. ఆ 24,000తో మేము ఎలా బ్రతకాలి? మా ఫ్యామిలీస్ని ఎలా లీడ్ చేయాలండి? మేము అందరినీ రెగ్యులరైజ్ చేయమని మేము అడగడం లేదు. ఇక నేను ఒక్కదాన్ని మాట్లాడినా, ఇక్కడ 100 మంది మాట్లాడినా, 10,000 మంది మాట్లాడినా మేము అడిగేది ఒకటే. ఇది మా ఆవేదన కాదండి, ఇది మా హక్కు. మేము అడిగేది కోరికలేమీ కాదు. మీరు మాకు చేస్తాననేది మాకు చేయమని అడుగుతున్నాము. అందరినీ రెగ్యులరైజ్ చేయమనేది మేము అడగడం లేదు. కానీ ఫస్ట్ బ్యాచ్ ఆర్ సెకండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కనీసం వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి సార్. సీఎం సార్ మా వైపు ఒకసారి చూడండి సార్. డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఒకసారి పట్టించుకోండి. ఒక మీడియం ముందు నుంచి మాట్లాడాలంటే ఎవరికైనా ఆడపిల్లలకి అనేది భయం. కానీ మేము ఇళ్ళ దగ్గర పిల్లల్ని వదిలేసి మా జాబ్స్ ఎఫ్ఆర్ఎస్లు వేయకుండా మా జీతాలు కట్ అవుతుంది. ఎందుకు మేము ఇక్కడ ఎండల్లో ఇలా సమ్మె చేయడం ఎందుకండి? మాకెంతో కొంత బాధ ఉండబట్టే కదండి. ఇప్పుడు గవర్నమెంట్కి యాంటీగా మేము ఏదో జేజేలు పలకడం అనేది కాదు. వ్యతిరేకంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా మేము ఏం చేయడం లేదండి. మీరు మాకు ఇస్తాననేది మాకు ఇవ్వండి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఇంకా ఒక్కొక్కరు అద్దె సెంటర్స్ రన్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము సొంతగా అద్దెకు తీసుకుని రన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము అద్దె కట్టుకోవాలా? హెచ్డబ్ల్యూసీ అద్దె కట్టుకోవాలా? కరెంటు బిల్లులే కట్టుకోవాలా? మెడిసిన్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా మాది, మెడిసిన్స్ వస్తాయి అదే కట్టుకోవాలా? మాకు వచ్చి 25,000 మేము ఎట్టని మాకు వచ్చేదాన్ని మేము వ్యయపరచుకోవాలండి. కొంచెం మా గురించి ఆలోచించి మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇది నా ఒక్కదాని మాట కాదు, 26 జిల్లాల్లో 10,000, 32 మంది సిహెచ్ఓలు ఇది ఆక్రందనండి. ఇంకా ఈపీఎఫ్ కూడా కట్ చేయట్లేదండి, అది కూడా కట్ చేయాలి. ఫుల్ శాలరీ వేసేస్తున్నారు. ఎన్హెచ్ఎంలో మిగిలిన క్యాడర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 23% హైక్ కూడా ఇచ్చారు, అది కూడా మాకు లేదు. మేము ఏ పని చేయట్లేదనండి. కోవిడ్లో కూడా మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఒక్కొక్కరికి నిజంగా 2-3 సార్లు కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. నాకు కూడా 2 సార్లు కోవిడ్ వచ్చింది. ఇదంతా దేనికండి? గవర్నమెంట్ ఏ పని చెప్పినా మేము నో అని చెప్పకుండా అన్నీ చేస్తున్నాం కదండి. మరి మాకు ఇచ్చే జీతంలో ఎందుకు మమ్మల్ని వెనక్కి పెడుతున్నారో మాకు అర్థం కావడం లేదండి. గవర్నమెంట్ వ్యతిరేకంగా అయితే మేము ఏమీ చేయడం లేదండి. మాకు కావాల్సిన హక్కుల కోసమే మేము పోరాడుతున్నామండి. దయచేసి మా వైపు ఒకసారి చూసి మేము అడుగుతున్న డిమాండ్లు కాదు ఇవి, మా ఆక్రందన అర్థం చేసుకుని మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఆయిషా. నేను చాట్పర్ పిహెచ్సిలో సిహెచ్ఓగా చేస్తున్నాను, చదుమెల్ల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో. మేము ఈరోజు ఇలాగా సమ్మెకు దిగడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే జాబ్ సెక్యూరిటీ లేకపోవడము, దట్టు మాకు రావాల్సిన జీతం కూడా టైంకి రావట్లేదు. ప్లస్ చాలని జీతాలతో పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది కాబట్టి ఈరోజు ఇలాగా చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే పిఎఫ్ కూడా మాకు ఆపేశారు సంవత్సరం నుంచి. మాకు ఇన్సెంటివ్స్ కూడా చాలాల నుంచి అంటే 8 months నుంచి రావట్లేదు. ఇంకా శాలరీ కూడా టైంకి రావట్లేదు. సో కాబట్టి ఇంకా ఏంటంటే ముందుగా జాయిన్ అయిన 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సిహెచ్ఓస్ని రెగ్యులర్ కూడా చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అదేం జరగలేదు. మాకు
40,000 శాలరీ అని చెప్తున్నారు, కానీ మేము 40,000 శాలరీ తీసుకున్నది లేదు. మాకు 20,000 బిలో శాలరీ వచ్చిన CHOs కూడా ఉన్నారు. సో ఇలాంటి చాలా జీతాలతో ఫ్యామిలీస్ని, పిల్లల్ని రన్ చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి వస్తుంది. సో అందరూ కూడా దీన్ని నోటీస్ చేసి మా న్యాయమైన డిమాండ్లని తీర్చవలసిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, ULV ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,